ఈరోజు B5 ప్రేక్షకులకి ఒక మంచి ప్రోగ్రాం అందించాలనే ఉద్దేశంతో ఈరోజు మనం జనగాం జిల్లాలోని ఉన్నటువంటి నెల్లుట్ల ఫౌండేషన్ అధినేత అయినటువంటి శ్రీ రవీంద్రరావు గారితో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇతను ఈ మధ్య గత సంవత్సరం నుంచి కాకుండా పూర్వం నుంచి కూడా అనేక ప్రదర్శనలు ఇస్తూ తర్వాత ఎంతోమందిని ప్రోత్సహిస్తూ కళాకారులని ఎంతోమందిని తయారు చేసినటువంటి ఘనత నెల్లుట్ల ఫౌండేషన్ వారికి దక్కిందని చెప్పడంలో సందేహం లేదు. అంతేకాకుండా ఇతనికి ఈ కళాకారుల మీద ఇంత అభిమానం ఇంత ప్రేమ ఎందుకు పెరిగిందో ఆయనకు అర్థం కాదు. అయితే మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ అతను ఈ కళాకారుల మీద ఇంత అభిమానం ఎందుకు పెరిగిందనే అంశం పైన మనం ఆయన గారితో మనం ఉన్నాము. రేపు జరగబోయేటువంటి 16వ తారీఖున జరగబోయే పద్య నాటకానికి శ్రీ హైదరాబాద్లోని త్యాగరాయ గాన సభలో ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. మీడియా మిత్రులకు నమస్కారం. నెల్లుట్ల ఫౌండేషన్ ప్రతిపాదించిన గణపతి మహత్యం వనపర్తి కళాభారతి సంస్థ వాళ్ళ నాటక సంస్థ వారిచే రేపు త్యాగరాయ గాన సభలో ప్రదర్శింపజేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయం. కళాకారులంతా సకాలంలో రేపు 4 గంటలకు అక్కడికి చేరుకుంటారు. 4 గంటలకు ప్రదర్శన ప్రారంభమవుతుందనేటువంటి విషయాన్ని కూడా గతంలో చెప్పి ఉన్నాము. అద్భుతంగా శిక్షణ పొంది ఫౌండేషన్ ద్వారా శిక్షణను ఇచ్చి వాళ్లకు మొట్టమొదటిసారిగా అవకాశం కల్పిస్తూ హైదరాబాదు మరి ప్రతిష్టాత్మకమైన ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి త్యాగరాయ గాన సభలో మన ప్రాంతం మన కళాకారులు మరి ఈ ప్రదర్శన చేయబోతున్నారు. ఇది ఈ ప్రాంతానికే ఒక గర్వకారణంగా చెప్పవచ్చు. మరి సార్ ఇంతవరకు బాగానే ఉంది. మీరు గత సంవత్సరం నుంచి ఒక 20 ప్రోగ్రాం దాకా చేస్తున్నారు. తర్వాత అనేక మంది కళాకారులను తయారు చేసినటువంటి ఘనత మీకు దక్కింది. మరి ఈ కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశం మీకు ఎలా కలిగింది? మా ప్రేక్షకులకు చెప్పండి సార్. గతంలో కూడా మీకు చెప్పి ఉన్నాము. ఇదే ప్రశ్న మీరు గత మీడియా సమావేశంలో కూడా చేశారు. చిన్నప్పుడే సురభి నాటకాలు చూడడం మా తల్లిదండ్రుల ప్రేరణతో మాలో ఆనాడే ఈనాడు చూస్తున్నటువంటి మరి అనేక పౌరాణిక పద్య నాటకాలు నా ద్వారా వేయబడుతున్నాయన్నీ కూడా మేము చిన్నప్పుడే నేను 9, 8 తరగతుల్లోనే 7వ తరగతిలోనే చూడడం జరిగింది. దాని ద్వారా ప్రేరణ పొందాం. మరి ఈరోజు నాకు అవకాశం మళ్ళీ వచ్చింది. ఈ ప్రాంతంలో మరి సురభి కళామండలి వాళ్ళు మనకు కలవడం, మరి వాళ్ళు నన్ను నా సహకారం కోరడం, వాళ్ళ దశాబ్ది ఉత్సవాలు మా ఫౌండేషన్ ద్వారా నెరవేర్చామని వారు అభ్యర్థించడం, మేము దాన్ని సంతోషంగా అంగీకరించడం మూలాన మరి నేను మరి ఈ కార్యరంగంలోకి దిగాను. మరి ఫౌండేషన్గా కనుమరుగైతున్నటువంటి కళలకి ప్రోత్సహించాలనే ఉద్దేశం మీకు ఎట్లా వచ్చింది? కేవలం ఈ కళాకారులను ఎందుకు తీస్తున్నారు? ఎన్నో కళలు ఉన్నాయి కదా, ఆ కళను చేయకుండా ఈ పద్య నాటకాన్ని ఈ పాటల్ని ఇవన్నీ ఎందుకు చేయాలని అనుకుంటున్నారు? చెప్పండి. నాకు బాల్యం నుండే పద్య పఠనము, డైలాగ్స్ డెలివరీ మరి ఇవన్నీ కూడా వాళ్ళని అనుకరించేటువంటి వాడిని చిన్నతనంలోనే. మరి అది ఉద్యోగ ధర్మంలో నేను ప్రవేశించిన తర్వాత నాకు అట్లాంటి అవకాశం పోయింది. సమాజంలో అట్లాంటి పౌరాణిక పద్య నాటక కళ పెద్దగా మనకెక్కడ అవపడలేదు. మరి అంతరించిపోయినటువంటి ఈ కళను మళ్ళీ పైకి తేవడానికి మరి నాకు ఒక సదవకాశం దొరికింది. మళ్ళీ నాలో ఉన్నటువంటి ఆ బాల్యంలో నాలో ఉన్న ఆసక్తి మళ్ళీ నన్ను అటువైపు ప్రేరణ కలిగించింది. మరి అనుకూలమైనటువంటి వాతావరణం ఉండడం వల్ల మళ్ళీ నేను ఈ రంగాన్ని పట్టుకోవడం అనేటువంటి జరిగింది. ఈ రకంగా మరి ముందుకు పోతూ ఈనాడు సాంఘిక నాటకాలు, పౌరాణిక పద్య నాటకాలు, అనేక ఇతర కార్యక్రమాలు కూడా మనం చేస్తూ మరి నెల్లుట్ల ఫౌండేషన్ మా అమ్మ నాన్న అనసూయమ్మ లక్ష్మణరావు గారుల కళాపీఠాన్ని ఏర్పరిచిన నాటి నుండి మరి చాలా చైతన్యవంతంగా మిత్రులందరి సహకారంతో ఈనాడైతే అద్భుతంగా జనగాంలో ఎక్కడ ఎవరు విన్నా కూడా ఈ కళా సంస్కృతి, కళా చైతన్యమే, కళల పరంపరే నడుస్తున్నది. మరి ఇది చాలా మరి మంచి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుగా నేను భావిస్తాను.
ఏది చేయాలన్నా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. కానీ ఇప్పుడు ఏ ప్రోగ్రాం చేయాలన్నా కానీ మినిమం ఒక నాటకానికి 60 నుంచి 70,000 వచ్చేటువంటి పరిస్థితి. మరి కళాకారులు అతి పేదవాళ్ళు ఉంటారు కదా, మరి కళాకారులకు మీరు అన్ని ఖర్చులు మీరే పెట్టుకొని చేస్తున్నారు. మీకు దీనివల్ల కళాకారులకు కళ మీద ఉన్న అభిమానమేనా, లేకపోతే కళాకారుల నుంచి ఏమన్నా డబ్బులు వసూలు చేసే కార్యక్రమం ఉందా? ఎట్టి పరిస్థితి ఇప్పుడు ఈనాడు ఈ కళల సాంప్రదాయం ఎట్లా ఉంది అంటే అసలు దీనికి సమయం కేటాయించడమే చాలా గగన కుసుమంగా ఉన్నది. కళాకారులు ఎవరు కూడా ఆసక్తిగా మేము నటిస్తాం, మేము చేస్తాం, మేము నేర్చుకుంటాం సార్, మీరు రిహార్సల్స్ పెడితే మేము వస్తాం, మీరు డబ్బులు పెట్టుకున్నాం మేము నేర్చుకుంటాం, మీరు డబ్బులు పెట్టుకున్నా మేము ప్రదర్శిస్తామన్నా కూడా వాళ్ళు ఇంకా ఆ చైతన్యం ఇంకా రాలేదు. కాబట్టి ఏదో విధంగా మనం దీన్ని కొనసాగిస్తున్నాం. మనకు తెలిసినటువంటి ఉపాధ్యాయ మిత్రులను, నాకున్నటువంటి సర్కిల్లో వాళ్ళ ఆసక్తి కలిగిన వాళ్ళను ఏరుకొని ఈ రంగంలోకి నేను తీసుకురావడం జరుగుతున్నది. మరి ఈ రకంగా ముందుకు పోతున్నటువంటి క్రమంలో మరి వాళ్ళకు ఆర్థిక భారం కూడా కలిగించి వేలాది రూపాయలు మీరు అన్నట్టుగా ఒక నాటకం వేయాలంటే 70,000-75,000 మినిమంగా ఖర్చు అవుతుంది. అది ఎవరు చేసినా అవుతుంది. నేను ఈ సంస్థ చేసినా ఆ సంస్థ చేసినా అని ఉంటుంది. ప్రతి దేనికైనా కూడా అది ఆ ఖర్చు మినిమం ఉంటుంది. మరి ఆ 75,000 మీరు భరించండి, నాటకంలో ఉన్న 10 మంది తలా 10,000 వేసుకోండి అంటే 7,000 వేసుకోండి 8,000 అంటే ఏ ఒక్క కళాకారుడు అసలు ఆ దరిదాపులకు రాడు. మరి ఆనాడు కళలు అనేటువంటిది మరి మనం ఆరంభం చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆరంభంలో మనం కొంత ఖర్చునైనా భరించి మరి వాళ్ళను ముందుకు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మా అమ్మ ద్వారా ఉచిత సేవను అందిస్తున్నాం. కళామ తల్లికి మా నీరాజనాన్ని మరి తెలుపుతున్నాం.